రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. డాక్టర్ ప్రణీత కేసులో బయటపడ్డ ట్విస్ట్లు నిజాలు, ప్రతి ఒక్క ట్విస్ట్ ఒక్కొక్క సంచలనమైన నిజంగా భావిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో డాక్టర్ ప్రణీత కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో ప్రణీత భర్త సికిందర్ రెడ్డి కూడా మాది లవ్ మ్యారేజ్ అయి పెళ్ళైన 6 సంవత్సరాలు అయినా కూడా నాతో కేవలం 8 నెలలు మాత్రమే ఉంది అనుకుంటూ చెప్పుకొచ్చారు. ఆమె తీరుపై నేను నరకం అనుభవిస్తున్నాను, ఆమె లైవ్లీహుడ్ లైఫ్ స్టైల్ కూడా నాకు నచ్చడం లేదు. గత 6 సంవత్సరాల క్రితం పెళ్లి అయినా కానీ 8 నెలలు మాత్రమే భర్తతో కలిసి ఉంది అని చెప్పి కూడా ఆరోపించాడు. అయితే ఇదే నేపథ్యంలో ప్రణీతకు కొంచెం మెంటల్, అందుకే సైకియాట్రిస్టిక్ కూడా చూపిద్దామని, ఏకంగా వాళ్ళ ఫ్యామిలీయే చూపిద్దామని కూడా అడిగారు. పెళ్లికి ముందు కూడా ఓసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని కూడా చెప్పుకొచ్చారు. అసలు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసింది, ప్రణీతకి నిజంగా మెంటల్ లేదంటే సైకాలజీ పరంగా ఏదన్నా ప్రాబ్లం ఉందా అని అయితే ఇంకా బయటకి రాలేదు. అయితే ఇప్పుడు కూడా కావాలని డ్రామాలు చేస్తోంది, కావాలని ఆడుకుంటుంది, డ్రామా చేసి ఆస్తి కోసమే కొట్టేస్తుంది అని కూడా చెప్పుకొచ్చాడు సికిందర్ రెడ్డి, ఆవిడ భర్త. అయితే మీతో ఈ అమ్మాయి ఇక ఉండదు, మాకు ఆస్తి కావాలంటూ ఇంటికి వచ్చి మరి వారి కుటుంబ సభ్యులు కూడా గొడవ చేశారని సికిందర్ రెడ్డి తెలిపాడు. డీల్ కుదరకపోవడంతో నన్ను బెదిరించారు అని కూడా ప్రణీత భర్త చెప్పుకుంటూ వచ్చారు. అయితే మా అమ్మను మరియు నాన్నని ప్రణీత తమ్ముడు అయినటువంటి వాడు కూడా కొట్టాడు అని కూడా చెప్పాడు. అయితే ఆ విజువల్స్ రానికుండా సీసీటీవీ కెమెరాలు కూడా తీసేసి చాలా చాకచక్యంగా వ్యవహరించారు అని కూడా చెప్పారు. ఇదే రీతిలో ప్రణీతకు కావాల్సింది కేవలం నా ఆస్తి మాత్రమే, నా పైన ప్రేమ కూడా లేదు, మా ఇంట్లో అత్తామామలు అంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోలేదు, ఇన్ఫాక్ట్ తమ్ముడితో కూడా కొట్టించింది, అంతేకాకుండా ఆమెకి మెంటల్, ఆస్తి కోసమే ఈ డ్రామా అంతా చేస్తుంది అని ప్రణీత భర్త చెప్పాడు. ప్రణీతను తాను కొట్టలేదు అనుకుంటూ సికిందర్ తండ్రి కూడా ఆరోపిస్తున్నాడు. ఎస్, అయితే సికిందర్ తండ్రి కూడా ప్రణీత నేనేం చేసుకోలేదు అంటున్నారు. కానీ ప్రణీత చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఫ్యామిలీలో అత్త మామలు ఇంకా ఆడపడుచులు వేధింపుల వల్లే తిను సూసైడ్ చేసుకోవడానికి కారణం అని కూడా వీడియో రికార్డ్ చేసి ఇంకా లెటర్ కూడా రాసి సూసైడ్ అవ్వడానికి ప్రయత్నించింది. అయితే బిగ్ టీవీతో ప్రణీత వాళ్ళ భర్త అలాగే అత్త మామలు కూడా బిగ్ టీవీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 2 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం డాక్టర్ ప్రణీత సెల్ఫీ వీడియో కూడా బాగా వైరల్ అయింది. అంటే తన అత్తమామల దగ్గర నుంచి కూడా హింసలు తను భరించలేకపోతున్నానని చెప్పి, అలాగే తన భర్త కూడా తనని చిత్రహింసలు పెడుతున్నారని చెప్పి ఆ వీడియోలో ఆమె చెప్పడం కూడా జరిగింది. సో అందుకు సంబంధించి ఆమె సూసైడ్ చేసుకుంటున్నట్టు కూడా ఆమె లైవ్లో కాల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నేను వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం కూడా జరిగింది. మరి హస్బెండ్ ఎక్కడ అని అడిగితే ఆయన పరారీలో ఉన్నారు అని చెప్పగానే నేను లైవ్లో ఆయనకి కాల్ చేసి కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అయితే అసలు నిజంగా ఆయన పరారీలో ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నారు అని ఆయన్ని అడిగిన తర్వాత నేను పరారీలో లేను, నేను మీరు ఏ క్వశ్చన్ చేసినా సరే నేను డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తాను అని చెప్పి ఈరోజు మనతో పాటు ఎక్స్క్లూజివ్గా ఉన్నారు సికిందర్ గారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా, అసలు ప్రణీత ఎందుకు ఈ విధమైన సెల్ఫీ వీడియో తీయాలి అనుకుంది, నిజంగానే అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారా, ఈ విషయాలు భర్తకి తెలుసా తెలీదా అన్న దాని గురించి ప్రతిదీ కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. సికిందర్ గారు, ముందుగా సెల్ఫీ వీడియో గురించి మాట్లాడదాం. ఆమె అత్తమామలు చాలా హింసలు పెడుతున్నారు, తనకే కాకుండా మీ కూతురికి కూడా ఫుడ్ పెట్టలేదు, వాటర్ కట్ చేశారు, కరెంట్ కట్ చేశారు, అసలు కొట్టడం కావచ్చు, అండ్ ఇప్పటికీ రిలీజ్ అయిన వీడియోలు కూడా కావచ్చు. నేను మిమ్మల్ని నిన్న కాల్లో అడిగా, మీ నాన్నగారు ఆమెను ఎందుకు లాక్కొని లోపలికి తీసుకెళ్లారు, ఎందుకు డోర్ వేసేశారు, మొత్తం అసలు ఈ సినారియోలో మీరేం చెప్తారు, మీకు ఎంతవరకు తెలుసు? ఓకే మేడం, యాక్చువల్గా మేము లాస్ట్ 3 months నుంచి నేను ఎప్పుడైతే ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ కేసు నేను అప్లై చేశాను. ఎందుకంటే దీని బిఫోర్ సెప్టెంబర్లో వాళ్ళు 50 మెంబర్స్ని తీసుకొని వచ్చి గొడవ చేసినారు మేడం. ఈ అమ్మాయి ఉండదు, ఇంకా ఇంత ఆస్తి కావాలి అని చెప్పేసి. అది వాళ్ళకి డీల్ కాకపోవడంతో మళ్ళీ తర్వాత నాకు చాలా అన్వాంటెడ్ కాల్స్ చేసి భయపెడితే నాకు ఆ భయంలో నేను ఇంకా ఇది ఇక్కడ కాదు, ఫ్యామిలీ కోర్టులో వెళ్ళేసి నేను జడ్జి గారి ముంగండే నేను తేల్చుకోవాలనుకున్నాను. సో నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళేసి నేను నేను త్రూ లాయర్ అప్లై చేసుకున్నాను. సో అక్కడ ఏంటంటే మేడం, తర్వాత వాళ్ళకి 3 డేస్లో నోటీస్ అందిన తర్వాత కోర్టు నుంచి వాళ్ళు ఒక 50 మందితో మా ఇంటికి వచ్చినారు మేడం. మేము అవైలబుల్ లేము ఆ టైంలో, మేము బయట ఉన్న పక్షాన మాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. సో మేము ఆ భయంలో 50 మంది, ఎందుకంటే అంతకుముందు సెప్టెంబర్లో 50 మెంబర్స్తో వాళ్ళు వచ్చి గొడవ చేసినప్పుడు మాకు తెలుసు, దాని విజువల్స్ మా దగ్గర ఉన్నాయి, ఎంత భయభ్రాంతులు గురి చేసినారు. నేను మా ఫాదర్, మా మదర్, ఇంకొక 2-3 మా వాళ్ళు ఉన్నాయి, 4-5 వస్తామని చెప్పేసి 50 మందిని తీసుకొని వచ్చేసేసి మాకు ఇంత కావాలి, ఇంత ఇస్తేనే మీకు మేము విడిచిపెడతాము అని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఆ రోజు మాకు ఆ భయము
ఉండి తెలిసి మాకు మేము ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళకపోయేసరికి వాళ్ళు ఎంబట్టి టెంట్ వేసేసినారు మేడం. మా ఇంటి ముందు టెంట్ వేసినారు. టెంట్ ఒకటే కాదు మేడం, అది మేము మళ్ళీ వేరే వాళ్ళ త్రూ మేము వాళ్ళతో చెప్పిస్తున్నా కానీ వాళ్ళు వినకుండా అట్లనే ఒక 2 days టెంట్ పెట్టినారు. మళ్ళీ మాట్లాడతామని చెప్పేసి పెద్దలు మాట్లాడతామని అనుకున్నారు. టెంట్ తీసినారు. కానీ వాళ్ళు అక్కడ మా ఫాదర్ ఏం చెప్పారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి, మేము మాట్లాడతాము, సెటిల్ చేస్తాము, మీకు ఎంతైతే ఆస్తి అనుకుంటున్నారో మీరు అట్లా కాదు, మీరు అడిగినంత మేము ఇవ్వలేము, కానీ కూర్చొని పెద్దల మధ్యలో కూర్చొని ఇంత మాట్లాడుకుందాము అని చెప్పేసి అనుకున్నారు మేడం. అనుకున్న తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళలేరు మేడం. వెళ్ళకపోయేసరికి మేము కూడా వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళంది మేము ఎట్లా వెళ్తాం, ఎందుకంటే ఆ అమ్మాయి మెంటల్లీ కొద్దిగా డిసార్డర్ మేడం. ఆ అమ్మాయిని నిన్న నేను 2 times చూసాడు అని చెప్పాను కదా. హాస్పిటల్లో చూపించారా, దానికి సంబంధించి డాక్టర్స్ ఏమైనా చెప్పారా? రైట్ మేడం. సో నేను ఎలా డిసైడ్ అవుతున్నాను అంటే, ఆమె నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి నాతో ఒక 6 to 8 months నాతో స్పెండ్ చేసింది మేడం 6 yearsలో. ఆ 6 to 8 months నేను ఎంత నరకం అనుభవించినాను, ఆమె ఈ చిన్న దానికి ఎట్లా వాయిలెంట్గా రియాక్ట్ అవుతుంది అనే దానిపైన నేను మెంటలీ డిసార్డర్ అనేసి నేను అనుకున్నాను. అండ్ నేను అనుకోవడమే కాదు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పెద్ద మనిషి దర్పల్ రాజశేఖర్ సిఐ గారు కూడా ఆ సరునార్ స్టేషన్లో నన్ను పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళే అన్నారు, సైకాట్రిక్కి చూపిద్దామా అమ్మాయిని, మరి మీకు ఓకేనా అని చెప్పేసి వాళ్ళే అన్నారు. కావాలంటే మీరు దర్పల్ రాజశేఖర్ని అడగండి, సిఐ సరునగర్ సైదిరెడ్డి గారిని కూడా అడగండి, వాళ్ళ ముందే అన్నారు, వాళ్ళే అన్నారు, నేను అనలేదు. ఓకే. అయితే ఆమె నిన్న 2 times అని చెప్పాను మేడం నేను కాల్లో, కానీ 2 times కాదు మేడం, పెళ్ళికి బిఫోర్ కూడా 1 time చేసుకున్నారు. అది చెప్తే, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంత సిల్లీ రీజన్స్కి ఆమె పెళ్లి కాక ముందు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా, పెళ్ళైన కొత్తలోనా? లేదు, పెళ్లి కాక ముందుకు కూడా. ఎందుకు మీరు పెళ్లి చేసుకోవాలనా? కాదు, అది నేను అందుకే చెప్తున్నాను. ఆ అమ్మాయి నువ్వు అని కాదు, ఆ అమ్మాయికి మెంటల్ ఇష్యూ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక చిన్న థింగ్ ఆమె తరఫున ఆమె లాగా పోలేదు అని అంటే ఎలాంటి వాలెంట్ రియాక్షన్ అయినా చేయగలుగుతుంది ఆమె. ఎలా అంటే, ఒకసారి వాళ్ళు ఈ డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటారు మేడం సరూనగర్లో. అయితే ఎవ్రీడే వాళ్ళతో మాట్లాడుతున్న పక్షాన ఒకరోజు అనుకోకుండా అర్లీ మార్నింగ్ వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. గృహప్రవేశం చేసుకుంటే నాకు చెప్పకుండా చేసుకున్నారా మీరు, నన్ను తీసేసినారు, నన్ను తీసి పక్కన పెట్టేసినారు అని చెప్పేసి, అసలు అంత చిన్నదానికి నేను నాకు మాట్లాడింది ఫోను. నేను అన్నా, అరే ఏముంది సడన్గా అనుకున్నారేమో. అప్పుడు లవ్లో ఉన్నాం మేడం, లవ్లో ఉన్నాము. నేను చికాగో స్టేట్లో ఉంటుండే, ఆ అమ్మాయి వచ్చేసి టెక్సస్ ఎల్పాసోలో ఒక యూనివర్సిటీలో ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేసేది. ఎందుకంటే USMLE ఎగ్జామ్స్ రాయాలి అని అంటే, యూఎస్లో ఉండాలి అని అంటే ఏదైనా ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్గా కానీ లేకపోతే ఇంకా ఇంటర్న్షిప్స్ కానీ ఇలా చేస్తారు మేడం, ఇది నార్మల్గా MBBS స్టూడెంట్స్ యూఎస్లో. సో అలా ఆమె ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్, ఆమెకి మనీ ఇవ్వరు, ఆమె ఉండడానికి కానీ ఇంకోటి కానీ ఫైనాన్షియల్గా నేను హెల్ప్ చేసేది మేడం, వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేసేది. నేను వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేయలేని నేను అనట్లేను, నేను హెల్ప్ చేసేది, వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేసేది. మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం నేనే హెల్ప్ చేసిన మేడం వాళ్ళకి, ఎందుకంటే ఆమెకి మనీ రావు. ఇట్స్ ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్, క్లియర్గా చెప్తున్నాను. మ్యారేజ్కి బిఫోర్ చెప్తున్నా మేడం నేను, మ్యారేజ్కి బిఫోర్ వాళ్ళ పేరెంట్స్, ఆయన SI ఇక్కడ, సో వాళ్ళు పంపించకపోతుండే కొన్నిసార్లు. ఈ అమ్మాయి కొన్ని అప్పు చేసి అట్లా కూడా చేస్తుండే, సో కొన్ని నేను పే చేసిన నేను. అయితే అక్కడ ఏమైందంటే మేడం, ఆ చిన్నదానికి ఇప్పుడు నాకు మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ అబ్బాయి చెప్పేది ఏంద్రా, ఇంత చిన్నదానికి గృహప్రవేశానికి చెప్పలేదంటే ఈమె ఇంత వాయిలెంట్గా టాబ్లెట్లు వేసేసుకుంది ఒకటి. నేను చికాగో నుంచి ఆమె ప్లేస్కి టెక్సస్కి వచ్చి ఎంబటే, ఎందుకంటే నేను ఫేస్బుక్లో వాళ్ళ ఫ్రెండ్స్ని సెర్చ్ చేసి, అరే వెళ్ళి చూడండి ఏమైంది, ఫోన్ లేపట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు కదా వీళ్ళు ఇట్లా చేసినారు, అప్పటి నుంచి ఆమె చాలా ఏడుస్తూ ఉండే అని చెప్పేసి. సో అలా అయింది మేడం. అప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఆమెని మళ్ళీ తీసుకుని వెళ్ళడం నా ప్లేస్కి, ఆమెను ఒక 1 week నాతో ఉంచుకొని కొద్దిగా మంచిగా చేసుకోవడము, తర్వాత మళ్ళీ బ్యాక్ పంపించడం నార్మల్ అయింది అప్పుడు. సో ఇది ఇప్పుడు ఈ టైం కాదు, ఆమె ఎనీ టైం ఇలా చేసాం. అందుకే మేము ఆ భయానికి మేము మొన్న ఆమె ఇంటికి వచ్చి ధర్నా చేసేసి, ఏదో ధర్నా చేసినారు మేడం వాళ్ళు, మేము రావట్లేని. 6 years అయింది మేడం, నాతో 6 to 8 months ఉంది. నేను ఒక అబ్బాయిగా నేను ఇంత పేషెన్స్ నేను చూపించినాను, వాళ్ళకి ఒక 1 day 2 days పేషెన్స్ లేదా మేడం? మీరిద్దరూ లవ్ చేసుకున్నారు, ఇరు పేరెంట్స్ ని కూడా ఒప్పించే పెళ్లి చేసుకున్నారు, ఇరు కుటుంబాలని. అందరికీ ఇష్టమేనా? అందరికీ ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం మేడం, అందరికీ ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాము. అండ్ వాళ్ళు చెప్పే విధంగా ఇంత ఇచ్చినాము అంత ఇచ్చినాము అనేది వాళ్ళు ఇవ్వలేదు మేడం. వాళ్ళు 25 lakhs ఇచ్చారని వాళ్ళ మదర్ చెప్తున్నారు కదండి, 2 సార్లు ఇచ్చామని చెప్పి. ఓకే, 25 lakhs అని చెప్పారు. ఇంకొకటి, నేను ఇండియాకి వచ్చిన తర్వాత 80 lakhs అని చెప్పేసి కూడా ఇంకొక మాట కూడా చెప్పినారు. ఇంకోటి ఒక 30 lakhs పెట్టేసి పెళ్లి కూడా చేసినామన్నారు. 1 kg గోల్డ్ అని చెప్పినారు, 5 kgs వెండి అని చెప్పినారు, ఆడపడుచులకు సపరేట్గా ఇచ్చినామన్నారు. ఇవన్నీ ఎలా ఇచ్చినాడు ఒక SI నార్మల్
నార్మల్ ఎస్ఐ, అప్పట్లో కానిస్టేబుల్ సింగిల్ ఇన్కమ్తోని ఎలా ఇచ్చినాడు, మాకు ఇచ్చినాడు అంటున్నాడు కదా, ఎలా ఇచ్చినాడు, అతను ఎప్పుడు సంపాదించినాడు, అండ్ ఇప్పుడు ఉన్న డూప్లెక్స్ ఇల్లు ఎట్లా కట్టినాడు, ఆ పక్కన ఉన్న 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఎట్లా కొన్నాడు, అదే కాలనీలో ఇంకో వెనకాల 3 ఫ్లోర్స్ ఇల్లు ఆయన ఎట్లా కట్టినాడు, ఒక ఎస్ఐగా అప్పట్లో కానిస్టేబుల్గా ఎలా చేసినాడు. నా క్వశ్చన్ మేడం, ప్రూఫ్ ఏది ఉంది? నాకైతే ఇవ్వలే గోల్డ్ కానీ డౌరీ ఏమి ఇవ్వలేదా మీకు? నాకు డౌరీ ఇవ్వలేదు మేడం. లవ్ మ్యారేజ్ మేడం, నార్మల్గా రూపాయి కూడా ఇవ్వలేదా అండి? ఇవ్వలేదండి, ఇవ్వలేదు మాకు. మరి ఇవ్వకుండా అంత ఖచ్చితంగా మదర్ చెప్తున్నారు కదా, మేము ఇంత ఇచ్చామని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఇవ్వకుండా అమ్మాయి వాళ్ళ మదర్ అదే అడుగుతున్నా మేడం. ఇచ్చిరని చెప్తున్నారు కదా, వాళ్ళని అడగండి. పెద్ద మనుషులు కూడా ఉంటారు కదా, నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నా, పెద్ద మనుషులు కూడా ఉంటారు కదా. పెళ్ళి అంటే ఏదో మేము నలుగురం పోయేసి అయితే చేసుకోలే కదా, పెద్ద మనుషులు ఉంటారు కదా. పెళ్లిలో వచ్చిన వాళ్ళని, ఆ పెద్ద మనుషులని, ఈ పెద్ద మనుషులని అడగండి. వాళ్ళు నిజంగా ఇచ్చినారా? 100 కిలోలు ఇచ్చినారా? 1 కేజీ ఇచ్చినారా లేదా? ఏడికని ఇచ్చినాడు. నాకు 80 lakhs అసలు ఏడికని ఇచ్చినాడు. అసలు ఎట్లా పాసిబుల్ అయింది నాకు 80 lakhs ఇవ్వడానికి? ఆయన ఇన్కమే అంత ఉండదు. 80 lakhs ఎప్పుడు సేవ్ చేసినాడు? ఆ ఇల్లు ఎట్లా కట్టినాడు, ఇంకో ఇల్లు ఎట్లా కట్టినాడు, పక్కన ప్లాట్ ఎట్లా కొన్నాడు, ఇవన్నీ ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ కదా. సెల్ఫ్ మీరు ఇవన్నీ ఉన్నాయని చెప్పి, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా డూప్లెక్స్ అని, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కదా. సో ఇంకా అదనంగా డబ్బులు కావాలి అని చెప్పి మీరు కానీ మీ అమ్మ నాన్న గారి ఆ పిల్లని హింసించడం కానీ చేశారా? ఇంకా మాకు డబ్బులు కావాలి అని చెప్పి. ఓకే, అయితే మేము 2020లో నేను యూఎస్ నుంచి, పాప జూలైలో పుట్టింది మేడం. జూలైలో పుట్టింది పాప. నేను ఆగస్టులో వచ్చినాను మేడం. మా పేరెంట్స్ కానీ నా వెల్ విషర్స్ కానీ ఏం చెప్పారంటే, అరే మా సికిందర్, నువ్వు పాప పుట్టింది కదా, ఇప్పటికైనా అమ్మాయి మారుతుంది. అమెరికాలో ఏమైందో మాకు తెలియదు, మేము లేము, ఇక్కడ మేము ఉన్నాము, నువ్వు రా, ప్రాబ్లం లేదు, ఏది అక్కడ జాబ్ ఇచ్చిపెట్టాయి, ఇక్కడ వచ్చి బిజినెస్ అయినా ఏదైనా చేసుకో, జాబ్ అయినా చేసుకో, నీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకో, కానీ ఫ్యామిలీతో ఉండురా, అట్లా బాగుంటుంది. ఇట్లా నువ్వు ఫ్యామిలీతో లేకుండా ఉంటే బాగుండదు, మాకు కూడా మంచిగా అనిపించట్లేదు. పాప పుట్టింది, ఇప్పుడు మారుతుంది, 100% మారుతుంది, మేము అందరం ఉన్నాము, రా అంటే నేను అన్ని ఇచ్చిపెట్టుకొని, నా వీసా 3 years ఉండే మేడం అప్పటికి కూడా. ఎందుకంటే అప్పుడే ఎక్స్టెన్షన్ అయింది నాకు. ఎక్స్టెన్షన్ అయినాక 3 years నా H1B వీసా చూపిస్తాను మీకు. ప్రతిదీ డాక్యుమెంట్ నేను విత్ ప్రూఫ్ చెప్తున్నాను, విత్ ప్రూఫ్స్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. అయితే నాకు వీసా ఉండగానే నేను ఇండియాకి వచ్చిన మేడం. ఇండియాకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, నేను మా మదర్. ఎందుకంటే మేము ఎంతసేపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రెస్పెక్ట్, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫ్యామిలీ మేడం మాది. మేము అసలు ఎవరితోనూ కూడా ఎక్కడ పోము. అయితే నేను మా మదరే వెళ్ళినాం, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి చెప్పలేదు. వెళ్ళిన తర్వాత మేడం ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా మేడం, నేను అబ్బాయితో ఉండను, నాకు ఇష్టం లేదు, ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే చూసుకోండి. అప్పుడు తను నేను వద్దు అనేసి అదే రోజు అన్నది. మాకేంటంటే పక్కన ఏమనుకుంటారో, పెళ్ళయి ఇప్పుడే అయింది, పాప పుట్టింది, పాప అన్యాయం అయిపోద్దేమో అని చెప్పేసి మా మదర్ అట్లా కాదమ్మా అని చెప్పేసి, మా మదరు వాళ్ళ పేరెంట్స్ నేను కూడా ఉండి అట్లా కాదు, ఏం కాదు అని సర్ది చెప్పుకుంటే ఓకే అన్నది. అప్పుడు కూడా ఇంకో ఆడియో ఉంది, 2 years నాకు టైం కావాలన్నది చెప్పడానికి. అది కూడా ఆడియో అనిపిస్తాను మీకు. 2 years టైం కావాలన్నది, 2 సంవత్సరాలు కావాలన్నది కదా మేడం. నేను ఆయన పేషెన్స్గా వెయిట్ చేసినా కదా మేడం. వాళ్ళు ఒక్క రోజు వెయిట్ చేయలేకపోయారా మా కోసము? మేము ఇంట్లో లేము, ఒక్క రోజు వెయిట్ చేయకుండా మా పరువు గంగలో కలిపేసినారు, టెంట్ వేసేసి. 6 yearsలో 6 to 8 months నాతో ఉన్నా కానీ నేను అయినా వెయిట్ చేసినాను. బయట ఎవరికి చెప్పుకోలే, నా ఫ్రెండ్స్కి ఇప్పటివరకు తెలియదు. అప్పటివరకు కూడా నాతోనే ఉంటుంది అనుకున్నారు. నన్ను ఎంతమంది అడిగేవాళ్ళు, మీ పాప ఏ స్కూల్, ఏ క్లాస్ అని. అంటే నేను ఏం చెప్పుకోవాలి? ఏదో చెప్పుకునేవాడిని నాతో లేకున్నా కానీ. అర్థం చేసుకోవాలి కదా. 1 dayలో ఇప్పుడు టెంట్ వేసేసి ఇంకా అయిపోయిన తర్వాత ఏమని పోతా, ఆమెతో ఏమని ఉంటా నేను? 50 members September 22nd 2024లో వాళ్ళు 50 members వచ్చినారు కదా మేడం. మీకు గొడవలన్నీ కూడా ఇండియా వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయా? అంటే మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యాయి? 2018 Decemberలో నా పెళ్ళయింది మేడం. నేను ఎంబటే వితిన్ 10 daysలో, మ్యారేజ్ అయిన 10 daysలో నేను యూఎస్కి వెళ్ళిపోయినాను. నేను యూఎస్లో జాబ్ చేస్తాను. ఈ అమ్మాయి కూడా రీసెర్చ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. ఇద్దరం వచ్చేసింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె వర్క్ ఆమె చేసుకుంది, నా వర్క్ నేను ఉన్నాను. నేను ఇద్దరము సపరేట్గా ఉండేవాళ్ళము. సో ఇక్కడ ఏమైందంటే మేడం, ఆమె అక్కడ ఉండడము, నేను ఇక్కడ ఉండడము, ప్లస్ అంతకుముందే రిసెప్షన్లో చిన్న గొడవలు అవ్వడము, ఏదో ఒక ఫోటోగ్రఫీ గురించి ఏదో అది చెప్తే మళ్ళీ అంటారు, నేను అంటాను మెంటల్లీ డిసార్డర్ అమ్మాయి అని అంటాను, మీరు అంటారు ఈ చిన్న విషయానికి ఇంత అయిందా అని మీరు అంటారు. రిసెప్షన్ రోజు మేడం అందరూ అట్లా లైన్లో వస్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ కూడా వస్తున్నారు. అయితే వాళ్ళ రిలేటివ్స్ ఆగినారు. మా పేరెంట్స్ ఉండి ఎవరో మనకి తెలిసిన కొద్ది పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే అటు నుంచి తీసుకొని వస్తారు. మీకు తెలిసిందే మన తెలుగు వాళ్ళ దాంట్లో ఎట్లా ఉంటుందో, అటు నుంచి తీసుకొచ్చి వీళ్ళని ఆపినారు. ఒక్కసారి కాదు 2 సార్లు ఆపాల్సి వచ్చింది. ఆపితే ఈ అమ్మాయి ఏమంటుంది, నేను ఇంకా ఫోటోలు దిగాను,
నీతో అసలు ఫోటోలు దిగాను ఇప్పుడు అని చెప్పేసి అంటది. నేను వెళ్ళిపోయినా నుంచి disturbances అక్కడి నుంచి దాని బిఫోర్